హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. ఎట్టకేలకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకు ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా 500కే గ్యాస్ సిలిండరు మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడానికి, అంటే ఉచిత కరెంట్ అనేది ఇవ్వడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు నిన్న మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టి, అంటే మనకు మీటింగ్ అనేది పెట్టి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఈ రెండు పథకాలు అయితే ఈ నెల 27వ తారీఖున అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా 2 పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలండి. ఇక అధికారులు అయితే వచ్చి మనకు సర్వే అనేది చేసి మీ దగ్గర ఈ 2 పత్రాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక అంతకంటే ముందుగానే మీరు ఆ 2 పత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలి. 500 గ్యాస్ సిలిండర్కి అయితే 5 పత్రాలు ఇవ్వాలి. ఇక ఉచిత విద్యుత్కి అయితే, ఉచిత కరెంట్కి అయితే 2 పత్రాలు ఇవ్వాలి. ఏ పత్రాలు ఇవ్వాలి, ముందుగా ఏ జిల్లా వారికి ఈ పథకాలు అమలవుతాయి, మన సీఎం గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా వీడియో కిందనే ఉంటుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సరే మనకు వీడియోని షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు, స్నేహితులకు కూడా పక్కనే మనకు షేర్ అని ఉంది, ఆ షేర్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వివరాలన్నీ కూడా తెలియజేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి 2 పథకాల గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీలో మనకు మొట్టమొదటి పథకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళల కోసం అయితే కల్పించడం జరిగింది. ఇక రెండోది 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ డబ్బులను అయితే నేరుగా మీ యొక్క బ్యాంకుకు నేరుగా మీకు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇక దీనికి సంబంధించి గతంలో మీకు రసీదులు కూడా చూసుంటారు. ఇప్పుడు కూడా మీరు తమ్లైన్లో రసీదు అనేది చూసుంటారు. ఆ రసీదులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా ప్రభుత్వం అయితే ఏమేమి ఇస్తామని అయితే ప్రకటించలేదు, కానీ మనకు డేట్ అయితే విడుదల చేసిందండి. ఖచ్చితంగా ఈ నెల 27, 28 తారీఖుల్లో ఈ 2 పథకాలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా తెలియజేశారు. ఇక 500 గ్యాస్ సిలిండర్కు ఏ పత్రాలు మనం ఇవ్వాలి, అంటే ఏ డాక్యుమెంట్లు మనం ఇవ్వాలనేది చూసినట్లయితే ముఖ్యంగా ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు మీ దగ్గర రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది కలిగి ఉండాలి, మీ యొక్క గ్యాస్ బుక్ అనేది కలిగి ఉండాలి, అలాగే మీరు గతంలో గ్యాస్ తీసుకుని ఉంటే ఆ యొక్క గ్యాస్ సిలిండర్ రసీదు అనేది ఉండాలి. ఈ 5 ఉంటేనే ఈ 500 గ్యాస్ సిలిండర్ మీకు వస్తుందని గమనించుకోండి. మరొకసారి కావాలంటే నేను రిపీట్ చేస్తానంటే మరొకసారి చెప్తాను, వినండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము, బ్యాంక్ అకౌంట్ బుక్, అలాగే గ్యాస్ బుక్, గ్యాస్ డెలివరీ రసీదు. ఈ 5 మీరు సిద్ధంగా పెట్టుకోండి. నేను చెప్పేది 100% నిజమండి. మన ఛానల్లో ఏదైనా తప్పు కంటెంట్ ఉంటే కూడా మీరు నన్ను నిలదీసి అడగచ్చు. ఎటువంటి తప్పు ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి, వీడు చెప్పేది నిజమా కాదా అనేసి. అయితే మీరు ఇప్పటికే మీకు కూడా తెలుసుంటుంది, ఈ నెల 27 నుంచి కూడా ఈ పథకాలు విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం అని. మళ్ళీ కూడా నేను ప్రత్యేకంగా ఏదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఉన్నది ఉన్నట్టే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వీడియో ద్వారా చెప్తే మరింత మందికి వివరాలు అంటే వెళ్తాయి, అలాగే మరింత మంది తెలుసుకుంటారు. మనకు ఫిజికల్గా చూస్తారు కాబట్టి, చదువుకోవడం అందరికీ రాదు కాబట్టి, మనం చెప్పేది వింటారు కాబట్టి మనకు చాలామంది అయితే తెలుసుకుంటారనమాట. ఈ విధంగా ఈ 5 పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. అధికారులు అయితే వచ్చి మీకు 500 గ్యాస్ సిలిండర్కు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీకు ఒక రసీదు అనేది ఇస్తారండి. ఆ రసీదు ఉంటేనే మీకు ప్రతి నెల కూడా సంవత్సరానికి, ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 6 సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తారు. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా 6 సిలిండర్లకు పైబడి అవసరం ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖునైతే విడుదలైతే చేయబోతున్నారు. అంటే ఈ పథకానికి సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించి మీకు ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, మనకు ముందుగా ఏ జిల్లా వారికి వేస్తారనేది కూడా ఇంకా విడుదల చేయలేదండి.
ఆ వివరాలన్నీ కూడా మనకు ఈ నెల 27వ తారీఖున అయితే తెలియజేయడం జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక మరొక 4 రోజుల్లో అయితే 500కే గ్యాస్ సిలిండర్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ 5 పత్రాలు కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు గృహజ్యోతి. ఈ గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా మనకు 200 యూనిట్ల వరకు కూడా ఎవరైనా సరే అండి 200 యూనిట్లు మీరు ఓన్లీ 200 యూనిట్ల కరెంట్ కనుక వినియోగిస్తే మీకు ఖచ్చితంగా ఫ్రీ, ఎటువంటి బిల్లు అనేది మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇక మార్చి 1వ తారీఖు నుంచి కూడా 0 కరెంటు బిల్ అనేది మీరు ఇవ్వాలని సీఎం గారు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఇక ఏవైతే బస్సుల్లో మనకు ఉచిత బస్సు ప్రయాణానికి 0 టికెట్లు ఇస్తున్నారో అదేవిధంగా మనకు 0 కరెంటు బిల్ అనేది మార్చి 1వ తారీఖు నుంచి కూడా 0 కరెంటు బిల్ అనేది వేస్తారండి. కాబట్టి మీరందరూ కూడా ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుకు ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా మీరు 2 పత్రాలు అనేటివి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ 2 పత్రాలు కనుక కలిగి ఉంటేనే మీకు ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది అంటే ఉచిత ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది. లేకపోతే ఈ పథకం మీకు రాదండి. ఇక 2 పత్రాలు కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఒరిజినల్ ఉండాలి, అలాగే ఫోటో స్టాట్ అంటే జిరాక్స్ కాపీ కూడా ఉండాలన్నమాట. 2 కూడా ఉండాలి. అధికారులు వచ్చినప్పుడు మీరు చూపించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి 2 పత్రాలు ఒరిజినల్ అలాగే జిరాక్స్లు 2 కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ముఖ్యంగా ఏ పత్రాలు కావాలని చూస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. తర్వాత మనకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి. ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఫోన్ అనేది అందరికీ ఉంటుంది, అదైతే ఇబ్బంది లేదు. కానీ మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ 2 పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఈ 2 పత్రాలు ఉంటేనే మీకు ఈ ఫ్రీ కరెంట్ అనేది వస్తుంది. ఫ్రీ కరెంట్ అనే పథకం అనేది మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. 500కే గ్యాస్ సిలిండరు, అలాగే మనకు ఫ్రీ కరెంట్కి సంబంధించి 2 పత్రాలు, 500 సిలిండర్కి సంబంధించి 5 పత్రాలు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ నెల 27వ తారీఖున 500కే గ్యాస్ సిలిండరు, ఈ నెల 28వ తారీఖున మనకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది పథకాలన్నిటి అమలు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. నేను ఏవైతే చెప్పానో ఆ పత్రాలు రెడీగా పెట్టుకోండి. అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చినప్పుడు వీటి ఒరిజినల్ అలాగే వీటి జిరాక్స్లు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీ ఫోన్లకు మెసేజ్లు అయితే పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఈ నెల 27, 28వ తారీఖున ఈ 2 గ్యారెంటీలు అమలవుతాయండి. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను, మన వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది, షేర్ చేసేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కితే నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ రూపంలో వివరాలు అనేవి తెలుసుకోవచ్చు.